నీకు ఎక్కడ ఉండదు దేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి పుట్టినది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడ ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకం కలిసి వస్తున్నాయి. అయినా కానీ వి గాట్ ద 40%. ఇంతకు మించి మేము ఇంకా కిందికి దిగజారేది ఉండదు, ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీఆర్ కమింగ్ బ్యాక్. మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. దీంట్లో ఎటువంటిది లేదు. ఈరోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు. ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈరోజు నిన్న చూసినారంటే 600 రూపాయలు ఒక టికెట్ రేట్ పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. అదే 600 రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించవచ్చు కదా. కానీ ఏ పార్టీ కూడా జనం కోసము, ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు పాలకపక్షం చూడటం లేదు, కూటమి చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని. డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి.